అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది శనివారం రోజు వీడియో. శనివారం రోజు వచ్చి ఇంకా నిద్ర లేవడమే 5:45కి లేచిన. ఇంకా శనివారం అంటే పూజ గది కానీ శుభ్రం చేయాల, ఇంకా ఆయన క్యారీరు టిఫిను అన్నీ చేయాల. ఇంకా సరే మనం ఏం చేసేది లేదని ఫస్ట్ చెత్తలు నూకేసినాను. ఇంకా స్నానం చేసేసి యోగా కానీ చేయలేదు ఆ రోజు. ఇంకా అంత లేటుగా లేస్తే ఇంకా పనులు అయితేనే ఇంకా అస్సలు హానే కావు. ఇంకా సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో కానీ నమస్కారం చేసుకున్నాను. ఇంక ఈ విధంగా నిర్మాల్యం అంతా శుక్రవారం కాబట్టి నేను తీను. మిగతా రోజుల్లో అయితే తీస్తా, మంగళవారాల్లో తీను. ఇంకా టిఫిన్ లంచ్ అంతా చేసేసినాను. ఆయన క్యారీ కట్టించేసి ఆయన పంపించేసిన తర్వాత ఇంకా పూల చెట్లలోకి వచ్చినాను. పూల చెట్లలోకి వచ్చి ఫస్ట్ పూలన్నీ కోసుకున్నాను. పూలు కోసుకొని తులసి దళాలు అన్నీ కోసుకొని ఇంక అన్నీ ఇంట్లో పెట్టేసుకొని ఇంకా పూజ గది అంతా శుభ్రం చేసేసుకొని ఫస్ట్ ఇంక అన్నీ దగ్గర పెట్టుకుంటే పూజ గదిలో అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. నేను వచ్చి తమలపాకులతో మనము మన ఇంట్లో ఉండే హనుమంతునికి ఏ విధంగా పూజ చేసుకోవాలో చెప్తానంటే కదా, అది ఈ వీడియోలో చెప్తాను. మన దగ్గర ఫోటోలో హనుమంతుడు ఉంటాడు, బయట వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకుంటాము ఒక్కొక్కరు. లేదనుకో చిన్న విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు ఎప్పుడే కానీ మీ భర్త బొటనవేలు కన్నా ఎత్తు విగ్రహాలు మనం తెచ్చుకోకూడదంట. మనలాంటి వాళ్ళు పూజలు పెద్ద పెద్ద నైవేద్యాలు ప్రతినిత్యము వండినివి పెడతా అంటారే వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పూజలు చేస్తూ అంటారే వాళ్ళు పెట్టుకోవచ్చంట. కానీ మనం చిన్నవి మనలాంటి ఫ్యామిలీలు మధ్యతరగతి ఫ్యామిలీలు ఉంటారే వాళ్ళం వచ్చేసి నేను మనలాంటి అంటే మధ్యతరగతి వాళ్ళ గురించి నేను చెప్తాండది. మన భర్త బొటనవేలు కానీ ఇంట్లో ఇంకెవరు యజమానులు ఉంటే వాళ్ళ బొటనవేలు అంతకన్నా ఎక్కువ విగ్రహం అనేది మనం పెట్టుకోకూడదంట. బొటనవేలు కన్నా కొంచెమన్నా పర్లేదంట, కానీ ఎక్కువ ఎత్తు విగ్రహాలు పెట్టుకోకూడదంట. ఇంకా శనివారం రోజు లక్ష్మీనారాయణకి పూజ చేసేసినాను. కలశం చూడండి ఎంత కలగా ఎంత బాగా కనిపిస్తుందో కదా, నిండుగా ఉంది. శనివారం అంటేనా నాకు చాలా ఇష్టం లేండి. అసలు పూజ గది అయితే కలకల అని ఆడుతూ ఉంటుంది. బిల్వపత్రి చూడండి శివయ్యకి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఈ విధంగా పూజ అంతా చేసుకొని శంకు చక్ర నామాలు కానీ ప్రేమ ఉన్నాయి కదా అది కానీ వేసేసుకొని పూజ చేసేసుకున్నా. మరి మన దగ్గర మనం హనుమంతునికి పెట్టాలంటేనా 2 తమలపాకులు తీసుకొని అవి 2 తమలపాకులు మర్చేసేసి నేను వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చెప్తాను. అది భగవంతునికి సమర్పించినామంటేనా తమలపాకులు సమర్పించింది. మనం హనుమంతునికి చాలా ఇష్టం కదా తమలపాకులు అంటే, అందువల్ల తమలపాకులు సమర్పిస్తే చాలా మంచిది మనకు. అదిగాక పంచముఖ ఆంజనేయ స్వామి ఇంటి బయట వైపు ఉన్న ఇంట్లో ఉన్న మనకు దుష్ట శక్తులు మన పైన పడకుండా ఆయన చేతిలో ఆయుధాలు ఉంటాయి కదా, ఆయన వచ్చేసి మనల్ని కాపాడుతాడంట. ఇలాగా 2 తమలపాకులు తీసుకోవాలి. ఒక తమలపాకు భగవంతునికి తమలపాకు సమర్పించకూడదు. 2 తమలపాకులు తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మర్చుకోవాలి. ఈ విధంగా మర్చుకొని ఇప్పుడు నేను ఏ విధంగా పెడతాను, గొయ్యనికి తిప్పితే ఈ విధంగా అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెము. నాకు అప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందువల్ల నేనే చేతిలో పట్టుకొని తీసుకున్నాను. తెలుసు కదా మనం ఆకు పూజకి ఏ విధంగా పెడతామో భగవంతునికి ఆ విధంగా అటు సైడ్ కొంచెము ఇటు సైడ్ కొంచెం అనేసినామంటే వస్తుంది. మరి వచ్చేసి ఒక పుష్పము అది తీసుకొని మనకు తూర్పు వైపు గుమ్మం ఉంది చూడండి, ఆ గుమ్మం పక్కన స్టైల్స్లో పెట్టించినాము గొయ్యి స్వామి. నేను శనివారం కానీ మంగళవారం కానీ ఒక తులసి దళం ఉందనుకో, తులసి దళాలు పుష్పము ఈ విధంగా స్వామికి ఇష్టము కదా. తమలపాకులన్నా చిందూరం అన్నా చాలా ఇష్టము. పంచముఖ ఆంజనేయ స్వామి మన ఇంటిని మనవలను చాలా రక్షిస్తాడు. పిల్లలు భయపడతా అంటారు చూడండి, నిద్రలో కలవరిస్తూ అంటారే, అప్పుడు వచ్చేసి హనుమంతుని డాలర్ వేయండి. అస్సలైతేనా భయం అనేది మన చెంతనే ఉండదు, ఇంకా ఎక్కువ భయపడతా అంటారు చూడండి. హనుమాన్ దేవాలయానికి వెళ్ళి మనం నిమ్మకాయలు తీసపోయి 2 తీసపోయి ఒకటి పూజలో 2 పూజలో పెట్టి ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి మనం తెచ్చుకొని మన తల కింద పెట్టుకున్నా కానీ అలాంటి పీడ కళలు కానీ ఏంటివి మన పిల్లలు భయపడకోకుండా నిద్రలో ఉలిక్కిరపడి లేస్తూ అంటారు చూడండి,
అవన్నీ వెళ్ళిపోతాయి. హనుమంతుడి నిమ్మకాయకు కానీ అంత పవర్ ఉంది. తమలపాకు కానీ అంతే. తమలపాకు స్వామికి పెట్టిండేది మనం తెచ్చుకొని మనం తినడం వల్ల కానీ తిని దాని రసం మింగండి, కానీ తమలపాకు ఉంచేయండి, చాలా మంచిది. ఆ విధంగా హనుమంతుని చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటే అన్ని ఆయుధాలను శత్రువులను సంహరించడానికి హనుమంతుడు చేతిలో పెట్టుకుంటాడు. కాబట్టి మన ఇంటి ముందర మన పూజా గదిలోనూ ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి ఉండడం వల్ల చాలా మంచిది. మళ్ళీ దిష్టి గణపయ్య కానీ అంతే. కనుదిష్టి గణపయ్య అంటే ఆయన అంతే, 3వ కన్నుతో మన దిష్టి మనకు పడకుండా ఆయన కాపాడుతూ అంటాడంట. ఆయన చేతిలో కానీ చూడండి ఇవన్నీ ఆయుధాలు ఉంటాయి. వినాయకుని చేతిలో కానీ ఆ విధంగా ఆయుధాలు ఉంటాయి. మన ఇంటిని మనల్ని చల్లగా కాపాడుతారు. ఇది మన పెద్దల నుంచి చెప్తా అన్నారు కాబట్టి మనం కానీ ఇదే విధంగా విన్నాము. మన పెద్దలు చెప్పినవి మనం పాటిస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఇది వచ్చేసి బియ్యపిండిలోకి బియ్యపిండి వచ్చేసి బియ్యం బాగా శుభ్రం చేసేసి కడిగి ఆరబోసేసి మిల్లులో పట్టించినాను. పట్టించిన తర్వాత ఇప్పుడు నేను నలిపి తినే చేత్తో అది అరటిపండు, చాలా కొంచెం అరటిపండు, కొంచెం బెల్లం, ఇప్పుడు నేను వేస్తేనే అది బెల్లము, కొంచెం పసుపు, కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి. ఇంకా ఆవు నెయ్యి లేదనుకో ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి, ఆవు నెయ్యి వేస్తే మంచిది. ఇంకా లేనప్పుడు మనం ఏం చేయలేము. భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తే అదే మనం భగవంతుడికి పెడతాము. అన్నీ ఆయనకు తెలుసు. కొన్ని పాలు వేసుకొని నీళ్ళతో కలిపేసుకున్న తర్వాత చిన్నగా పూరి సైజు ఉంటలు చేసుకొని ప్రమిదల్లాగా 27 ప్రమిదలు చేసుకునేది. ఈ దీపాలు వచ్చేసి శివాలయంలో అయినా విష్ణువాలయంలో అయినా తులసి కోట దగ్గర పూజా గదిలోనూ ఉసిరి చెట్టు ఉంటుంది అక్కడైనా లేదు, మనకి ఎక్కడ అనుకూలంగా లేదనుకో వేరే దేవుళ్ళు ఉన్నా కానీ ఆ దేవాలయంలో అయినా వెలిగించుకోవచ్చు. ఎక్కువ శివాలయము తులసికోట విష్ణువాలయంలో వెలిగిస్తారు. కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు అనేది సోమవారం, పౌర్ణమి, మళ్ళీ ఏకాదశి, ద్వాదశి రోజు వెలిగించుకుంటారు. నేను ఏకాదశి ఉదయం అంతా ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం వేళలో శివాలయంలో దీపాలు వెలిగిద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటాను. అక్కడ పోయి ప్రమిదలు చేసేకి నేను అంతసేపు పద్మాసనం వేసుకొని కూర్చోలేను కాబట్టి ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఫస్ట్ రామాలయంలో 28 దీపాలు చేసినాను. ఒక దీపారాధన వచ్చేసి రామాలయంలో వెలిగించేసి మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసేసి మనము పసుపుతో కానీ జాజి ఎర్రమట్టి అంటారు, జాజితో అన్నా అల్లుకోవచ్చు, ఎర్రమట్టితో అయినా రెండు ఒకటే. జాజి అన్నా ఎర్రమట్టి అన్నా మా ప్రాంతంలో ఎర్రమట్టి అంటేనే అర్థమవుతుంది. జాజి అనేది కొన్ని ప్రాంతాల్లో అంటారు. నేనైతే పసుపుతో అలికినాను. కొంచెం నీళ్ళు వేసుకొని అక్కడే అనుకోండి, ఎక్కువ నీళ్ళు వేసుకున్నామనుకో మన కిందికి వస్తాయి, ముందుకు పోతాయి. ఎవరైనా కాలు పెట్టినారంటే ఆయిల్ ఉంటుంది, జారి పడతారు. మనకు పుణ్యం కథ పాపం దేవుడు ఎరిగి కానీ మనకు పాపం వస్తుంది. ఈ విధంగా నేను పసుపుతో అలుక్కున్నా, లేదనుకో ఆవు పేడతో అయినా అలుక్కోవచ్చు. ఆ తర్వాత నక్షత్ర ముగ్గేసుకొని ఈ విధంగా 4 వైపులా ఈ విధంగా ముగ్గునంతా బంధించుకొని మధ్యలో చుక్క అనేది తప్పకుండా పెట్టుకోండి. మనం బంధించింటాం చూడండి 4 వైపులా, ఆ మధ్యలో ముగ్గులో చుక్క పెట్టుకోవడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కానీ కలుగుతుందంట. నేను పెద్దల ద్వారా వినిండేటివే ఇది పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందంటే పాటిద్దాం. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనము ప్రమిదలన్నీ రెడీ చేసుకున్నాం కదా, లేదనుకో తమలపాకైనా, నేనైతే మందారం ఆకు పెట్టినాను. 27 మందారం ఆకులు పెట్టి ప్రమిదలు పెట్టేసి పుష్పాలతో అలంకరించేసి పసుపు కుంకుమ పెట్టేసి 2 ఒత్తులు వేసేసి మన దగ్గర ఏ నూనె ఉంటే భగవంతుడు మనకు ఏది ప్రసాదించింటే ఆ నూనె పోసేసి ఈ విధంగా 27 దీపాలు వెలిగించుకున్నాను. తర్వాత తాంబూలం టెంకాయ కొట్టుకున్నాం. మన దగ్గర లేదనుకో తాంబూలం ఏదో ఒకటి నైవేద్యం పెట్టేసి ఆ విధంగా ఒక 5 నిమిషాలు భగవంతుని అనుకుంటా ఆ దీపాల కాంతిలో మనం కూర్చోవడం వల్ల ఆ కాంతి అది మనం పీల్చడం వల్ల మనకు అనారోగ్యాలు దూరం అవుతాయి, మనకు మంచిది కానీ జరుగుతుంది. కానీ ఈ దీపాల వల్ల మనకు వచ్చేసి 27 నక్షత్ర దోషాలు పోతాయి, నవగ్రహ దోషాలు కానీ పోతాయి. మనం మరొక వీడియోలో